బ్యాక్ టు న్యూస్. కర్నూలు జిల్లా టీడీపీలో కీచులాటలు ఏమాత్రం తగ్గలేదు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల మధ్య దూరం రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలదే ఆధిపత్యం అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలదే పెత్తనం కొనసాగుతోంది. విభేదాల కారణంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు నేతలు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా కోసం ప్రయత్నిస్తున్నామన్నారు ఎంపీ వినోద్ కుమార్. స్మార్ట్ సిటీపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మార్చి నెలాఖరులోగా కేంద్రానికి డీపీఆర్ సమర్పించే అవకాశం ఉందన్నారు. స్మార్ట్ సిటీ రేసులో గెలిచేలా న్యాయవాదులు తమ సలహాలు, సూచనలను అందించాలని కోరారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరో మెగా ఈవెంట్ కు వేదిక కాబోతోంది. కృష్ణానదీ తీరంలో 3 రోజుల పాటు ఎయిర్ షో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 12 నుంచి 14 వరకు 3 రోజుల పాటు ఎయిర్ షో జరుగుతుంది. బ్రిటన్ నుంచి తెప్పించిన 4 మినీ ఎయిర్ క్రాఫ్ట్లతో కృష్ణానది, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహిస్తారు. 1,00,000 మంది ఎయిర్ షో చూసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఖైదీ నెంబర్ 150 సినిమా ఆన్లైన్ బుకింగ్స్ లో అదరగొట్టిందన్నారు దర్శకులు వివి వినాయక్. చిరంజీవి సినిమా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందన్నారు. రాజమండ్రిలో ఓ సినిమా థియేటర్ ను వినాయక్ ప్రారంభించారు. చిరంజీవిపై వర్మ కమెంట్స్ చేయడం తప్పన్నారు వినాయక్. వర్మ కమెంట్స్ తో అందరూ బాధపడినట్లు వివరించారు. సైన్యంలో ఉద్యోగం సంపాదించాలని, దేశ రక్షణలో భాగం పంచుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అది అంత తేలికైన విషయం మాత్రం కాదు. ఇక విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తుంటుంది సైన్యం. అయితే సైనికుల కష్టాలను వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు ఓ జవాన్. అందులో తాము ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ వివరించాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. దేశంలో అవినీతి పెరిగిపోతూ ఉండడంతో తమకు సరైన ఆహారం లభించడం లేదని తేజ్ బహదూర్ అనే జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాటు మాడిపోయిన రోటీ తింటున్నామని వివరించాడు. నీళ్ల టీ తాగుతున్నామని, 10 గంటలు డ్యూటీ చేసొచ్చాక రాత్రి సమయంలో పసుపు, ఉప్పు కలిపిన సూప్ తాగుతున్నామని వీడియోలో తేజ్ బహదూర్ పేర్కొన్నాడు. దేశమంతా ఎంతో గర్వంగా చెప్పుకునే జవాన్లు అనుభవిస్తున్న క్షోభ గురించి అందరికీ తెలియాలని ఈ వీడియో తీసినట్లు తెలిపాడు. ఈ విషయంపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారణకు ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కు ప్రశ్నలు సంధించింది పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ నెల 20న కమిటీ ముందు హాజరై నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు, దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో వివరించాల్సిందిగా ఆదేశించింది. ఒకవేళ పీఏసీ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయిస్తే ప్రధానిని కూడా నోట్ల రద్దు అంశంపై విచారిస్తామని చెప్పారు పీఏసీ చైర్మన్ కేవీ థామస్. అయితే ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. రైల్వే రంగానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు ప్రధాని మోడీ. భారతీయ రైల్వేను ప్రగతి పట్టాలపై పరుగులు పెట్టించేందుకే కృషి చేస్తున్నామన్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు మోడీ భూమి పూజ చేశారు. రైల్వేల విస్తరణ, అభివృద్ధి, ఆధునికీకరణ, సామాన్యుల జీవితాల్లో నాణ్యమైన మార్పు తీసుకురావడంలో రైల్వేలు ఉపకరించేలా దృష్టి పెట్టినట్లు మోడీ వివరించారు. రైల్వేల్లో వసతుల కల్పనకు, వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు చెప్పారు మోడీ.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అక్కడి రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఢిల్లీలో విడుదల చేశారు. పంజాబ్ లో మాదక ద్రవ్యాల సమస్యను 4 వారాల్లోగా అంతం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్. వ్యవసాయ రుణాల మాఫీ, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బాలికలకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చింది. పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 4న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.